హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. టార్గెట్ టీజీపీఎస్సీ గ్రూప్ 2లో భాగంగా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలను గత కొన్ని రోజుల నుంచి డిస్కస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు డిస్కస్ చేయబోతున్న మొదటి ప్రశ్న ఓవరాల్గా 111వ ప్రశ్న చూడండి. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి వర్యులైనటువంటి మల్లు భట్టి విక్రమార్క గారు బడ్జెట్లో ప్రసంగిస్తూ 2023 డిసెంబర్ నాటికి రాష్ట్రం యొక్క అప్పు ఎంతగా ఉందని పేర్కొన్నారని అడుగుతున్నారు. కాబట్టి ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అని చాలా ఇంపార్టెంట్. 6,71,757 కోట్లు అండి. చాలా ఇంపార్టెంట్. మరొకసారి చూడండి, 6,71,757 కోట్లు. అదే తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పుడు రాష్ట్రం యొక్క అప్పు వచ్చేసి 75,577 కోట్లు ఉండగా ఏకంగా 10 రెట్టింపు అయ్యి రాష్ట్ర అప్పు అనేది ప్రస్తుతం 6,71,757 కోట్లుగా ఉండడం జరిగింది. ఇక 112వ ప్రశ్న చూడండి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ యొక్క మొత్తం ఎంత అని కూడా అడగవచ్చు. కాబట్టి గుర్తుంచుకోండి, 48,20,512 కోట్లు అండి. ఇందులో రక్షణ రంగానికి 4.56 లక్షల కోట్లు, గ్రామీణాభివృద్ధికి 2.65 లక్షలు, అదేవిధంగా వ్యవసాయ రంగానికి 1.5 లక్షల కోట్లు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. కాబట్టి మొత్తం డిజిట్ని అయితే గుర్తుంచుకోండి, 48,20,512 కోట్లు అత్యధికంగా రక్షణ రంగానికి, ఆ తదుపరి గ్రామీణాభివృద్ధికి, ఆ తదుపరి వ్యవసాయ రంగానికి కేటాయింపులు చేశారని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 113వ ప్రశ్న చాలా ఇంపార్టెంట్. 2024 సంవత్సరంలో విడుదల చేసినటువంటి ప్రపంచంలో అత్యంత సంతోషకరమైనటువంటి దేశాల జాబితాలో భారత్ అనేది ఎన్నవ స్థానంలో నిలిచిందని అడుగుతున్నారు. కాబట్టి భారత్ వచ్చేసి 126వ స్థానంలో నిలవడం జరిగింది. మొత్తంగా 143 దేశాలను పరిగణలోకి తీసుకొని ఒక ప్రపంచ సంతోషకర సూచీని 2024 మార్చి 20వ తేదీన ప్రపంచ సంతోష దినం రోజున విడుదల చేయడం జరిగింది. అయితే ఈ జాబితాలో మొదటి స్థానంలో అంటే ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్ లాంటి దేశాలు ఉండగా ఇక చివరి దేశంగా అత్యంత సంతోషకరం లేని దేశంగా ఆఫ్ఘనిస్తాన్ అనేది 143వ స్థానంలో ఉంది. కాబట్టి భారత్ స్థానం వచ్చేసి 126 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 114 ప్రశ్న అండి. ప్రపంచ సైబర్ నేర సూచి 2024లో భారత్ ఎన్నో స్థానంలో ఉందని అడుగుతున్నారు. కాబట్టి ప్రపంచ సైబర్ నేర సూచిని 2024 ఏప్రిల్ 11వ తేదీన విడుదల చేయడం జరిగింది. ఇందులో మొదటి స్థానంలో రష్యా, రెండో స్థానంలో ఉక్రెయిన్, మూడో స్థానంలో చైనా, నాలుగో స్థానంలో అమెరికా ఉండడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి రష్యా, ఉక్రెయిన్ అనేది మొదటి 2 స్థానంలో ఉండగా మన శత్రు దేశమైనటువంటి చైనా మూడో స్థానంలో ఉండగా మనం 4వ స్థానంలో ఉన్నాం. కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోండి, 2 శత్రు దేశాలు రష్యా, ఉక్రెయిన్ అనేవి తొలి 2 స్థానాల్లో, ఆ తదుపరి శత్రు దేశాలు చైనా, ఇండియా అనేది ఆ తదుపరి స్థానాలలో ఉన్నదని గుర్తుంచుకుంటే సరే అండి. ఆ తదుపరి 3వ స్థానంలో చైనా, 4వ స్థానంలో అమెరికా అండి. ఇవి కూడా 2 శత్రు దేశాలండి. కాబట్టి ఇవి ఇలా గుర్తుంచుకోండి, మొదటి స్థానంలో రష్యా, ఉక్రెయిన్, 3వ స్థానంలో చైనా, 4వ స్థానంలో అమెరికా, భారత్ వచ్చేసి 10వ స్థానంలో ఉందండి. చాలా ఇంపార్టెంట్. ప్రపంచ సైబర్ నేర సూచి 2024లో భారత్ ఎన్నవ స్థానంలో ఉంది అంటే 10వ స్థానం అని గుర్తుంచుకోండి. ఫస్ట్ రష్యా, సెకండ్ ఉక్రెయిన్, థర్డ్ చైనా, ఫోర్త్ అమెరికా అండి. ఇక 115వ ప్రశ్న అండి. ఐక్యూ ఎయిర్ సంస్థ 2024లో విడుదల చేసినటువంటి వాయు నాణ్యత నివేదిక 2023 ప్రకారం ప్రపంచంలో అత్యంత కాలుష్యమైన దేశం ఏది అని అడుగుతున్నారు. ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండి. అయితే ప్రపంచంలో అత్యంత కాలుష్యమైన దేశాల జాబితాను ఐక్యూ ఎయిర్ సంస్థ 2024 మార్చి 19వ తేదీన విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత కాలుష్యమైన దేశాల జాబితాలో మొదటి స్థానంలో బంగ్లాదేశ్, రెండో స్థానంలో పాకిస్తాన్, మూడో స్థానంలో భారత్, 4వ స్థానంలో తజకిస్తాన్ ఉండడం జరిగింది. కాబట్టి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండి. ఫస్ట్ బంగ్లాదేశ్, సెకండ్ పాకిస్తాన్, థర్డ్ భారత్, ఫోర్త్ తజకిస్తాన్ అండి. ఇక్కడ చూడండి, థర్డ్ స్థానంలో ఉన్నటువంటి భారత్ నుంచి పాకిస్తాన్ అనేటువంటి ఒక కొత్త దేశం ఏర్పడ్డది. ఆ తదుపరి పాకిస్తాన్ నుంచి విభేదించి బంగ్లాదేశ్ అనేది ఏర్పడేది. కాబట్టి మనం క్రింది నుంచి అంటే థర్డ్ ప్లేస్లో భారత్, సెకండ్ ప్లేస్లో భారత్ నుంచి ఉద్భవించిన పాకిస్తాన్, ఫస్ట్ ప్లేస్లో పాకిస్తాన్ నుంచి ఉద్భవించిన బంగ్లాదేశ్ అని గుర్తుంచుకోండి. ఈ విధంగా ఏదో ఒక క్లూ అయితే పెట్టుకొని ఈ యొక్క వరుస క్రమాన్ని గుర్తుంచుకోండి. అదేవిధంగా తక్కువ స్థానంలో అంటే వాయు నాణ్యత అనేది అత్యధికంగా అంటే ఎలాంటి కాలుష్యం కాని దేశాల జాబితాలో మొదటి స్థానంలో ఫ్రెంచ్ పాలినేషియా, రెండవ స్థానంలో మారిషస్, మూడో స్థానంలో ఐస్లాండ్ అనేటువంటి దేశాలు ఉండడం జరిగాయి.
ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. IQ8 సంస్థ 2023 నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత కాలుష్యభరిత రాజధానిగా ఏది నిలిచిందని అడుగుతున్నారు. కాబట్టి ఇందులో ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన దేశంగా బంగ్లాదేశ్ ఉండగా అత్యంత కాలుష్యమైన దేశాల రాజధానిగా మాత్రం భారతదేశానికి సంబంధించిన న్యూఢిల్లీ అనేది మొదటి స్థానంలో ఉండగా, రెండవ స్థానంలో ఢాకా, మూడవ స్థానంలో బుర్కినా ఫాసో యొక్క రాజధాని అయినటువంటి జౌగా అనేటువంటి రాజధాని ఉంది. నాలుగో స్థానంలో దుషంబే తజకిస్తాన్కు సంబంధించి ఉందండి. కాబట్టి చూడండి, ఫస్ట్ న్యూఢిల్లీ, రెండో స్థానంలో ఢాకా, మూడో స్థానంలో డౌగా, నాలుగో స్థానంలో దుషంబే అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 117వ ప్రశ్న అండి, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక 117వ ప్రశ్న అండి, IQ8 సంస్థ 2023 ప్రకారం ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన నగరంగా మొదటి స్థానంలో నిలిచినటువంటి నగరం ఏది అని అడుగుతున్నారండి. ఇందాక మనం దేశం చూసాం, తర్వాత రాజధాని చూసాం, ఇప్పుడు వచ్చేసి నగరం గురించి డిస్కస్ చేద్దామండి. ప్రపంచంలో అత్యంత కాలుష్యమైన నగరంగా భారతదేశానికి సంబంధించి బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి బెగుసరాయ్ అనేటువంటి నగరం వచ్చేసి ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన నగరంగా మొదటి స్థానంలో ఉండగా, రెండవ స్థానంలో గౌహతి, మూడవ స్థానంలో ఢిల్లీ, నాలుగో స్థానంలో పంజాబ్కు సంబంధించిన మాముల్లాపురం అనేటువంటివి ఉండడం జరిగింది. కాబట్టి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక 118వ ప్రశ్న అండి, అంతరిక్షంలోకి వెళ్ళిన భారత తొలి పర్యాటకుడుగా ఎవరు రికార్డు సృష్టించారని అడుగుతున్నారు. కాబట్టి అంతరిక్షంలోకి ఒక పర్యాటకుడిగా తొలిసారి వెళ్ళినటువంటి వ్యక్తి మన తెలుగు తేజమైనటువంటి గోపిచంద్ తోటకూర అండి. ఇతడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అండి. ప్రత్యేకంగా విజయవాడ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇతడు న్యూ షెపర్డ్ 25 మిషన్ పేరుతో చేపట్టినటువంటి అంతరిక్ష యాత్ర ద్వారా ఇతడు అంతరిక్షంలోకి వెళ్ళడం జరిగిందని గుర్తుంచుకోండి. జస్ట్ అతని పేరును గుర్తుంచుకోండి. అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి తొలి భారత పర్యాటకుడు ఎవరు అంటే గోపీచంద్ తోటకూర అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 119వ ప్రశ్న అండి, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా వన్యప్రాణులతో గనక సెల్ఫీ తీస్తే 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు ఒక జీవోను జారీ చేసింది అంటే ఒడిశా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అటవీ శాఖ అండి. ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి అటవీ శాఖ 2024 మార్చి మాసంలో ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా వన్యప్రాణులతో సెల్ఫీలు గనక తీసుకున్నట్లయితే అది చట్టరీత్యా నేరంగా పరిగణించబడుతుందని, ముఖ్యంగా 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని అతిక్రమించినట్లుగా అవుతుందని, అలా ఎవరైతే ఈ యొక్క వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని అతిక్రమించి ఎవరైతే జంతువులతో గనక సెల్ఫీలు తీస్తే 7 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తున్నట్లు ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన అటవీ శాఖ కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఇక 120వ ప్రశ్న అండి, ఇటీవల తెలంగాణ రాష్ట్రం నుంచి 8వ GI ట్యాగ్ పొందినటువంటి వస్తువుగా లక్క గాజులు గుర్తింపు పొందింది అని అడుగుతున్నారండి. 2024 సంవత్సరం ఏప్రిల్ మాసంలో 17వ GI ట్యాగుగా తెలంగాణ రాష్ట్రం నుంచి లక్క గాజులకు ఒక GI ట్యాగ్ అయితే రావడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి చార్మినార్ ప్రాంతంలో ఉన్నటువంటి పాత బస్తీలో ఈ యొక్క లక్క గాజులు అనేవి చాలా ప్రత్యేకంగా దొరుకుతాయి. కాబట్టి అలాంటి ప్రత్యేకంగా దొరికే ఈ లక్క గాజులకు GI ట్యాగ్ అనేది 2024లో రావడం జరిగింది. అందులో భాగంగా ఇది తెలంగాణ నుంచి GI ట్యాగ్ పొందిన 17వది అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 121వ ప్రశ్న అండి, భారత్ US మధ్య రక్షణ బంధం మరింత బలోపేతం కొరకై 2 దేశాల మధ్య నిర్వహించినటువంటి టైగర్ ట్రయంఫ్ యుద్ధ విన్యాసాలకు ఆతిథ్యంగా లేదా వేదికగా నిలిచిన ప్రాంతం ఏది అని అడుగుతున్నాడు. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. భారత్ మరియు USA మధ్య రక్షణ బంధాలను బలోపేతం చేయడం కోసమై విశాఖపట్నంలో నిర్వహించడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, టైగర్ ట్రయంఫ్ 2024 విన్యాసాలకు వేదికగా నిలిచినటువంటి ప్రాంతం వచ్చేసి విశాఖపట్నం అండి. చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా 122వ ప్రశ్న అండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. భారతదేశంలోనే మొట్టమొదటి AI సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఏది ప్రసిద్ధి చెందింది అని అడుగుతున్నాడు. కాబట్టి భారతదేశంలోనే మొట్టమొదటి AI సాఫ్ట్వేర్ ఇంజనీర్గా దేవిక అనేది నిలవడం జరిగిందండి. దీనిని VH ముఫీద్ అనేటువంటి వ్యక్తి రూపొందించడం జరిగింది. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి
ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాగా ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా డేవిన్ అనేటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేది నిలవడం జరిగింది. దీనిని కాగ్నిషన్ అనేటువంటి సంస్థ రూపొందించింది అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 123వ ప్రశ్న అండి, హెపటైటిస్ బి మరియు సి కేసుల విషయంలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది ప్రపంచంలో అని అడుగుతున్నారు. కాబట్టి హెపటైటిస్ వ్యాధులకు సంబంధించి బి మరియు సి కేసుల విషయంలో భారత్ వచ్చేసి 2వ స్థానంలో నిలవడం జరిగింది. మొదటి స్థానంలో చైనా దేశం ఉండగా 2వ స్థానంలో భారత్ ఉందని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 124వ ప్రశ్న అండి, చాలా ఇంపార్టెంట్. సరస్వతి సమ్మాన్ 2023 పురస్కారానికి ఇటీవల ఎవరికి లభించింది లేదా ఎవరు ఎంపిక కావడం జరిగిందని అడుగుతున్నారు. కాబట్టి 2023 సంవత్సరానికి సంబంధించిన సరస్వతి సమ్మాన్ పురస్కారానికి ప్రముఖ కేరళ కవి అయినటువంటి ప్రభా వర్మ గారు ఎంపిక కావడం జరిగింది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అండి. సరస్వతి సమ్మాన్ 2023 గ్రహీత ఎవరు అంటే ప్రభా వర్మ. ఇతడు కేరళ కవి అని గుర్తుంచుకోండి. ఇతడి యొక్క ఏ నవలకు గాను యొక్క సరస్వతి సమ్మాన్ పురస్కారం లభించింది అంటే మాత్రం రౌద్ర సాత్వికం అండి. చాలా ఇంపార్టెంట్. రౌద్ర సాత్వికం అనేటువంటి మలయాళానికి సంబంధించిన నవలకి ఇతడికి సరస్వతి సమ్మాన్ పురస్కారం రావడం జరిగింది. అయితే ఈ సరస్వతి సమ్మాన్ పురస్కార గ్రహీతలను ఎంపిక చేసుకోవడం కోసమై ఏర్పాటు చేసినటువంటి కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ ఏకే సిక్రీ గారు నేతృత్వం వహించడం జరిగింది. దాదాపుగా 22 భాషల్లో ఉన్నటువంటి నవలలను పరిశీలించారు అనే అంశాన్ని గుర్తుంచుకోండి. ఈ యొక్క సరస్వతి సమ్మాన్ అవార్డును 1991లో కేకే బిర్లా ఫౌండేషన్ వారు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సరస్వతి సమ్మాన్ అవార్డు కింద ఇచ్చేటువంటి నగదు పారితోషికం 15 లక్షలు అండి. చాలా ఇంపార్టెంట్. ఇక 125వ ప్రశ్న అండి, అవినీతి నిరోధక అంబుడ్స్మ్యాన్ లోక్పాల్కి ఇటీవల ఎవరు చైర్పర్సన్గా నియమితులయ్యారని అడుగుతున్నారు. కాబట్టి ఆన్సర్ చూడండి. ఇటీవల లోక్పాల్ యొక్క నూతన చైర్మన్గా జస్టిస్ అజయ్ మానిక్ కాన్విల్కర్ అనేటువంటి వ్యక్తి నియమితులు కావడం జరిగింది. అయితే ఇతని యొక్క నియామకానికి సంబంధించి పిఎం నేతృత్వంలో ఒక కమిటీ అయితే ఉండడం జరుగుతుందండి. ఈ కమిటీ యొక్క నిర్ణయం ఆధారంగానే ఇతడిని ఎంపిక చేయడం జరిగింది. అయితే ఈ యొక్క లోక్పాల్లో మొత్తంగా 1+8 మెంబర్స్ అనేవారు ఉండడం జరుగుతుంది. అయితే ఇందులో జ్యుడిషియల్ మెంబర్స్, నాన్ జ్యుడిషియల్ మెంబర్స్ ఉండడం జరుగుతుందండి. ప్రస్తుతం అయితే జ్యుడిషియల్ మెంబర్స్గా 3, నాన్ జ్యుడిషియల్ మెంబర్స్గా 3ని ఎంపిక చేయడం జరిగింది. జ్యుడిషియల్ మెంబర్గా హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి అయినటువంటి లింగప్ప నారాయణస్వామి, అదేవిధంగా అలహాబాద్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి సంజయ్ యాదవ్, లా కమిషన్ చైర్మన్గా పనిచేసినటువంటి రితురాజ్ అవస్థులను జ్యుడిషియల్ మెంబర్స్గా, అదేవిధంగా ఎన్నికల కమిషనర్లుగా పనిచేసినటువంటి సుశీల్ చంద్ర, అదేవిధంగా పంకజ్ కుమార్, అదేవిధంగా మాజీ ఐఏఎస్ అయినటువంటి అజయ్ టిర్కీని నాన్ జ్యుడిషియల్ మెంబర్గా ఎంపిక చేయడం జరిగింది. లోక్పాల్లో మొత్తంగా 1+8 మెంబర్స్ ఉండడం జరుగుతుంది. లోక్పాల్కు సంబంధించినటువంటి బిల్లుని 2013 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. లోక్పాల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని అన్నా హజారే తీవ్రమైనటువంటి పోరాటం చేయడం చేత అతడి కృషి మేరకే లోక్పాల్ అనేది ఏర్పడడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి యాక్టును 2014 జనవరి 16వ తేదీన చేయడం జరిగింది. అలా ఏర్పడినటువంటి లోక్పాల్కి తొలి చైర్పర్సన్గా 2019 సంవత్సరంలో పినాకి చంద్రఘోష్ గారిని నియమించగా ఇతడు 2022 వరకు తన యొక్క బాధ్యతలను నిర్వహించడం జరిగింది. ఇక 126వ ప్రశ్న అండి, చాలా ఇంపార్టెంట్. 2024 మార్చి నెలలో కొత్తగా ఎవరిని కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా నియమించారు కేంద్ర ప్రభుత్వం అని అడుగుతున్నారు. కాబట్టి జ్ఞానేష్ కుమార్ అండి. ఇతడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాసి. అదేవిధంగా సుఖ్బీర్ సింగ్ సంధు, ఇతడు పంజాబ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అండి. అయితే ఎన్నికల కమిషనర్లను నియమించేటువంటి ఒక కమిటీలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క కమిటీకి ప్రధానమంత్రి నేతృత్వం వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఉండడం జరిగింది. అదేవిధంగా ఇదే కమిటీలో హోంమంత్రి ఉండడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే కమిటీలో ఒక కేంద్ర మంత్రి ఉండడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే హోంమంత్రిగా అమిత్ షా ఉండడం జరిగింది. అదేవిధంగా లోక్సభ ప్రతిపక్ష నేత రంజన్ చౌదరి కూడా ఉండడం జరుగుతుందని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 129వ ప్రశ్న అండి, బీఎస్ఎఫ్లో చేరినటువంటి మొట్టమొదటి మహిళా స్నైపర్ ఎవరు అని అడుగుతున్నారు. కాబట్టి సుమన్ కుమారి అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 128వ ప్రశ్న,
2023 సంవత్సరానికి సంబంధించి 58వ జ్ఞాన్పీఠ్ పురస్కార గ్రహీతలు ఎవరు అంటే ఇద్దరిని ఈసారి గ్రహీతలుగా ఎంపిక చేయడం జరిగింది. ఒకరు వచ్చేసి ఉర్దూ కవి గుల్జర్ అండి, ఇతడి యొక్క అసలు పేరు వచ్చేసి సంపూరన్ సింగ్. అదేవిధంగా సంస్కృతానికి సంబంధించిన పండితుడు జగద్గురు రామభద్రాచార్యులు, ఇతడి యొక్క అసలు పేరు వచ్చేసి గిరిధర్ మిశ్రా అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే వీరికి జ్ఞాన్పీఠ్ అవార్డుకు సంబంధించిన గ్రహీతలను ఎంపిక చేయడం కోసమై నియమించిన కమిటీకి చైర్మన్గా ప్రతిభా రాయ్ గారు ఉండడం జరిగింది. అయితే జ్ఞాన్పీఠ్కు సంబంధించి సంస్కృత భాషకు అవార్డు రావడం అనేది ఇది రెండవసారి అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతవరకు కూడా సంస్కృత భాషలో జ్ఞాన్పీఠ్ అవార్డు పొందింది కేవలం ఇద్దరు మాత్రమే. ఆ రెండవ వ్యక్తియే జగద్గురు రామభద్రాచార్యులు అండి. అదేవిధంగా సంస్కృత భాషకు జ్ఞాన్పీఠ్ అవార్డు రావడం ఇది 5వసారి అని, సంస్కృత భాషకు జ్ఞాన్పీఠ్ అవార్డు రావడం ఇది 2వసారి అండి. అదే ఉర్దూ భాషకు జ్ఞాన్పీఠ్ అవార్డు రావడం ఇది 5వసారి అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మొత్తంగా జ్ఞాన్పీఠ్ను 22 భాషల్లో అందించడం జరుగుతుంది. గ్రహీతకి 11 లక్షల రూపాయల నగదు పారితోషికాన్ని ఇవ్వడం జరుగుతుందని గుర్తుంచుకోండి. అదేవిధంగా జ్ఞాన్పీఠ్ అవార్డు యొక్క తొలి గ్రహీత శంకర్ కురూప్ అండి, ఇతడి యొక్క పుస్తకం వచ్చేసి ఒడుక్కుజల్ అండి, 1965 సంవత్సరంలో ఇతడికి రావడం జరిగింది. అదే జ్ఞాన్పీఠ్ అవార్డు పొందిన తొలి మహిళ వచ్చేసి ఆశాపూర్ణదేవి ప్రతిశ్రుతి అనేటువంటి నవలకి 1976లో ఈ యొక్క జ్ఞాన్పీఠ్ అవార్డు వచ్చిందని గుర్తుంచుకోండి. ఇక 129వ ప్రశ్న అండి, కేంద్ర సాహిత్య అకాడమీ 2023 పురస్కారాన్ని పొందినది ఎవరు అని అడుగుతున్నారండి. తెలంగాణ వాసి డాక్టర్ నాగరాజు సురేంద్ర గారికి 2023 సంవత్సరానికి సంబంధించి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అయితే రావడం జరిగింది. ఇతడి యొక్క స్వస్థలం వచ్చేసి కరీంనగర్ జిల్లా ఎలగందుల అని గుర్తుంచుకోండి. ఇతడి యొక్క కలం పేరు వచ్చేసి ఎలనాగా అండి. అయితే ఇతడు గాలిబ్ నాటి కాలం అనేటువంటి తెలుగు అనువాదానికి సంబంధించి ఇతడికి కేంద్ర సాహిత్య అకాడమీ 2023 పురస్కారం అయితే రావడం జరిగింది. ఇక 130వ ప్రశ్న అండి, 2024 సంవత్సరంలో నిర్వహించినటువంటి రంజీ ట్రోఫీ విజేత ఎవరు అని అడుగుతున్నారండి. రంజీ ట్రోఫీకి సంబంధించిన ఫైనల్ 2024 మార్చి 14వ తేదీన నిర్వహించగా ఫైనల్ మ్యాచ్ వచ్చేసి ముంబై మరియు విదర్భ మధ్య నిర్వహించడం జరిగింది. దాదాపుగా 169 పరుగుల తేడాతో ఈ యొక్క మ్యాచ్లో ముంబై విజేతగా నిలిచి రంజీ ట్రోఫీ విజేతగా నిలవడం జరిగింది. ఇలా రంజీ ట్రోఫీ విజేతగా ముంబై నిలవడం ఇది 42వసారి అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ప్రస్తుతం ముంబై కెప్టెన్గా అంటే ముంబై రంజీ కెప్టెన్గా అజింక్య రహానే గారు వ్యవహరించడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 131వ ప్రశ్న, 21వ బయో ఏషియా సదస్సు 2024కి ఆతిథ్యం ఇచ్చిన నగరం. బయో ఏషియా సదస్సుకి శాశ్వత వేదికగా హైదరాబాద్ అనేది ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అంశాన్ని గుర్తుంచుకోండి. అయితే ఇటీవల 2024 సంవత్సరంలో ఎన్నవ బయో ఏషియా సదస్సుని నిర్వహించారని అడగవచ్చు కాబట్టి 21వ బయో ఏషియా సదస్సు అండి. అయితే ఇది ఎప్పుడు నిర్వహించారంటే 2024 ఫిబ్రవరి 26 నుంచి 28 మధ్య హైదరాబాద్లో నిర్వహించారు. అయితే దీని యొక్క ఇతివృత్తం కనుక పరిశీలిస్తే డేటా అండ్ ఏఐ రీడిఫైనింగ్ పాసిబిలిటీస్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. డేటా అండ్ ఏఐ రీడిఫైనింగ్ పాసిబిలిటీస్ అని గుర్తుంచుకోండి. ఇదే బయో ఏషియా సదస్సులో జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ పురస్కారం 2024ని ఆచార్య గ్రేగ్ ఎల్ సెమోంజా గారిని ఎంపిక చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ పురస్కారం 2024 విజేత ఎవరు అంటే ఆచార్య గ్రేగ్ ఎల్ సెమోంజా అండి. ఇక 132వ ప్రశ్న చాలా చాలా ఇంపార్టెంట్. 2024 సంవత్సరం జాతీయ సైన్స్ దినోత్సవం యొక్క ఇతివృత్తం లేదా థీమ్ ఏది అని అడుగుతున్నాడు. ప్రతి సంవత్సరం కూడా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఫిబ్రవరి 28వ తేదీన నిర్వహించుకోవడం జరుగుతుంది. అలా 2024 సంవత్సరం ఫిబ్రవరి 28న నిర్వహించిన జాతీయ సైన్స్ దినోత్సవం యొక్క ఇతివృత్తం వచ్చేసి ఇండిజీనియస్ టెక్నాలజీస్ ఫర్ వికసిత్ భారత్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇండిజీనియస్ టెక్నాలజీస్ ఫర్ వికసిత్ భారత్ అని గుర్తుంచుకోండి. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఫిబ్రవరి 28న నిర్వహించడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే 1928 ఫిబ్రవరి 28వ తేదీన సివి రామన్ గారు రామన్ ఎఫెక్టుని కనుగొనడం జరిగింది. అందుచేతనే ఫిబ్రవరి 28వ తేదీని జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రతి ఏటా నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాంటి సివి రామన్ గారికి 1930 సంవత్సరంలో ఫిజిక్స్లో నోబెల్ బహుమతి రావడం జరిగింది. ఇక 133వ ప్రశ్న అండి, చాలా చాలా ఇంపార్టెంట్. దేశంలో అతి పొడవైనటువంటి తీగల వంతెన సుదర్శన్ సేత్ ఎక్కడ నిర్మించారని అడుగుతున్నారండి. గుజరాత్లో ఉన్నటువంటి ద్వారకా జిల్లా
లో ఉన్నటువంటి ఓకా నుంచి బేట్ ద్వారకాను ఈ కలపడం కోసమై ఈ యొక్క సుదర్శన్ సేతుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2024 ఫిబ్రవరి 25వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. మొత్తంగా 979 కోట్ల వ్యయం అనేది దీనికి కావడం జరిగిందండి. మొత్తంగా ఈ యొక్క సుదర్శన్ సేతు యొక్క పొడవు వచ్చేసి 2.3 కిలోమీటర్లు అండి. చాలా ఇంపార్టెంట్. సుదర్శన్ సేతు యొక్క పొడవు ఎంత అని అడుగుతాడు కాబట్టి 2.3 కిలోమీటర్లు. ఇది ఎక్కడ ఉందంటాడు కాబట్టి గుజరాత్ అని గుర్తుంచుకోండి. ఈ యొక్క సుదర్శన సేతుకు ఎప్పుడు శంకుస్థాపన చేశారు అంటే 2017 సంవత్సరం అండి. చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా 134వ ప్రశ్న, ఇటీవల ఐసీసీ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారని అడుగుతున్నారండి. 2024 ఆగస్టు 27న నిర్వహించినటువంటి ఐసీసీ చైర్మన్ ఎన్నికల్లో జైషా గారు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఇతడు 2024 డిసెంబర్ 1వ తేదీన బాధ్యతలను ఐసీసీ చైర్మన్గా చేపట్టబోతున్నారు. ఇక 135వ ప్రశ్న అండి. స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2024 అవార్డులలో 3 లక్షల కన్నా తక్కువ జనాభా ఉన్న నగరాల విభాగంలో మొదటి స్థానంలో నిలిచినటువంటి నగరం ఏది అంటే రాయ్బరేలీ అండి. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. 2వ స్థానంలో నల్గొండ ఉండడం జరిగింది. ఇది తెలంగాణ కాబట్టి తెలంగాణకు సంబంధించిన జిల్లాలో ఇంపార్టెంట్ కాబట్టి 3 లక్షల కన్నా తక్కువ నగరాలు ఉన్నటువంటి స్వచ్ఛ వాయు సర్వేక్షణ్లో నల్గొండ 2వ స్థానంలో ఉండగా, హిమాచల్ ప్రదేశానికి సంబంధించినటువంటి నలాగర్ అనేది 3వ స్థానంలో ఉండగా, తెలంగాణకు సంబంధించిన సంగారెడ్డి 8వ స్థానంలో ఉండడం జరిగింది. ఇక 136వ ప్రశ్న అండి. చాలా ఇంపార్టెంట్. స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 10 లక్షల పైన ఉన్నటువంటి జనాభా నగరాలలో వాయు నాణ్యత మెరుగుదల ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి నగరం ఏది అని అడుగుతున్నాడు కాబట్టి గుజరాత్కు సంబంధించిన సూరత్ మొదటి స్థానంలో, జబల్పూర్ 2వ స్థానంలో, ఆగ్రా 3వ స్థానంలో ఉండగా హైదరాబాద్ వచ్చేసి 25వ స్థానంలో ఉండడం జరిగింది. ఇక 137వ ప్రశ్న అండి. ఇటీవల దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయినటువంటి ఎస్బీఐకి ఎవరు చైర్మన్గా నియమితులయ్యారు అంటే తెలుగు వ్యక్తి అయినటువంటి చల్లా శ్రీనివాసులు గారు ఎస్బీఐ యొక్క నూతన చైర్మన్గా బాధ్యతలను చేపట్టడం జరిగింది. ఇక 138వ ప్రశ్న అండి. ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి విట్నెస్ అనేటువంటి ఆత్మకథ ఎవరికి సంబంధించింది అని అడుగుతున్నారండి. ప్రముఖ క్రీడాకారిణి అయినటువంటి సాక్షి మాలిక్ యొక్క ఆత్మకథ పేరే విట్నెస్ అండి. ఈ యొక్క విట్నెస్ను సాక్షి మాలిక్తో సహా ఎవరు రచించారు అంటే జొనాథన్ సెల్వరాజ్ అనేటువంటి వ్యక్తి కూడా ఈ యొక్క విట్నెస్ అనేటువంటి ఆత్మకథను రచించడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, విట్నెస్ అనేది ఎవరి ఆత్మకథ అంటే సాక్షి మాలిక్ అండి. అదేవిధంగా 139వ ప్రశ్న. ఇటీవల అమెజాన్లో బెస్ట్ సెల్లర్గా నిలిచినటువంటి సేవ్ అమెరికా అనేటువంటి పుస్తకం రచించినది ఎవరు అని అడుగుతున్నారండి. ప్రస్తుతం అమెరికా అధ్యక్షులుగా ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు గతంలో రచించినటువంటి పుస్తకమే సేవ్ అమెరికా. ఆ యొక్క పుస్తకం అనేది అమెజాన్లో బెస్ట్ సెల్లర్గా నిలవడం జరిగింది. ఇక 140వ ప్రశ్న. ఇటీవల అటల్ విచార్ మంచ్ అనేటువంటి పార్టీని ఎవరు స్థాపించారని అడుగుతున్నాడు కాబట్టి కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా గారు ఈ యొక్క అటల్ విచార్ మంచ్ అనేటువంటి పార్టీని స్థాపించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క గౌరవార్థం అతని పేరుని ఈ యొక్క పార్టీకి పెట్టడం జరిగింది. 141వ ప్రశ్న. హూరున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024ని ఆగస్టు 29వ తేదీన విడుదల చేయడగా ఇందులో భారత్ నుంచి అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానం అనేది ఎవరికి దక్కింది అని అడుగుతున్నారండి. 2024 సంవత్సరంలో హూరున్ ఇండియా రిచ్ లిస్ట్ అనే దానిని విడుదల చేయడం జరిగింది. దీని ప్రకారం భారత్లో అత్యంత సంపన్నుల జాబితాలో మొదటి స్థానంలో గౌతమ్ అదానీ, 2వ స్థానంలో ముఖేష్ అంబానీ నిలవడం జరిగింది. ఇక 142వ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ అండి. ప్రపంచంలో అత్యుత్తమ కేంద్ర బ్యాంకర్గా వరుసగా 2వసారి ఇటీవల ఎంపికైనది ఎవరు అంటే ఆర్బీఐ గవర్నర్గా పనిచేస్తున్నటువంటి శక్తికాంత్ దాస్ అనేటువంటి వ్యక్తి ప్రపంచంలోనే అత్యుత్తమ కేంద్ర బ్యాంకర్గా నిలవడం జరిగింది. దీనిని ఎవరు ఇవ్వడం జరిగిందంటే గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ఇచ్చినటువంటి ర్యాంకు ప్రకారం ఇతడికి అగ్రస్థానం దక్కింది అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 143వ ప్రశ్న అండి. 2024 ఆగస్టు మాసంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపికైనటువంటి వ్యక్తులు ఎవరు అని అడుగుతున్నారండి. తెలంగాణ రాష్ట్రంలో 2024 ఆగస్టు మాసంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఆచార్య కోదండరాం గారు, అదేవిధంగా అమీర్ అలీ ఖాన్ గారు, వీరిద్దరూ కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా బాధ్యతలను చేపట్టడం జరిగింది. ఎప్పుడు అంటే 2024 ఆగస్టు 16వ తేదీన వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించినటువంటి మండలి చైర్మన్ గుత్తా సుఖందర్ రెడ్డి అని గుర్తుంచుకుంటే సరిపోతుంది.
ఇక 144 ప్రశ్న అండి, ఆసియా పసిఫిక్ దేశాల చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అంటే 2024 సెప్టెంబర్లో కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు గారు ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్గా నియమితులు కావడం జరిగింది. ఇతడి పేరును సింగపూర్ ప్రతిపాదించగా భూటాన్ బలపరచడం జరిగింది కాబట్టి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఇక 145 ప్రశ్న అండి, చాలా ఇంపార్టెంట్. ఇటీవల తెలంగాణ వ్యవసాయ కమిషన్ యొక్క నూతన చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు అంటే ఎం కోదండరెడ్డి అండి. ఎం కోదండరెడ్డి తెలంగాణ వ్యవసాయ నూతన కమిషన్ చైర్పర్సన్. అదేవిధంగా విద్యాశాఖ కమిషన్ చైర్మన్గా ఆకునూరు మురళి, అదేవిధంగా బీసీ కమిషన్ చైర్మన్గా నిరంజన్ గారు నియమితులు కావడం జరిగింది. ఇక 146వ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ అండి. జాతీయ భద్రతా దళం నూతన డీజీగా ఎవరు నియమితులయ్యారు అంటే 2024 సంవత్సరంలో బి శ్రీనివాసన్ అనేటువంటి వ్యక్తి జాతీయ భద్రతా దళం యొక్క నూతన డీజీగా నియమితులు కావడం జరిగింది. ఇతడు 2027 ఆగస్టు 31 వరకు ఈ యొక్క పదవిలో కొనసాగబోతున్నారు. ఇక 147వ ప్రశ్న, పాకిస్తాన్ సైన్యంలో బ్రిగేడియర్ హోదా పొందినటువంటి తొలి మహిళ ఎవరు అంటే డాక్టర్ హేలెన్ మేరీ రాబర్ట్స్ అండి. డాక్టర్ హేలెన్ మేరీ రాబర్ట్స్ అని గుర్తుంచుకోండి. ఇక 148వ ప్రశ్న, షాంగ్రీలా భద్రతా 2024 సమావేశం ఇటీవల ఏ దేశంలో నిర్వహించడం జరిగింది అంటే షాంగ్రీలా భద్రతా 2024 సమావేశం వచ్చేసి సింగపూర్ దేశంలో నిర్వహించడం జరిగింది. ఇక 149వ ప్రశ్న, 18వ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకొని ప్రపంచ రికార్డు సృష్టించారని ఎన్నికల కమిషన్ పేర్కొన్నది. అంటే దాదాపుగా 64.2 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకొని ప్రపంచ రికార్డును అయితే సృష్టించారని ఈసీ పేర్కొనడం జరిగింది. యాక్చువల్గా మొత్తం ఓటర్లు వచ్చేసి 96.88 కోట్లు ఉండగా అందులో కేవలం 64.2 కోట్ల మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయినప్పటికీ ప్రపంచ రికార్డు అయితే సృష్టించడం జరిగింది. ఇక చివరి ప్రశ్న అండి ఈరోజుకి 150 ప్రశ్న, ఐ హ్యావ్ ద స్టీర్స్ ఏ కుట్టి క్రికెట్ స్టోరీ అనేటువంటి ఆత్మకథ ఎవరికి సంబంధించింది అని అడుగుతున్నారు. కాబట్టి ప్రముఖ క్రికెటర్ అయినటువంటి రవిచంద్రన్ అశ్విన్ గారి యొక్క ఆత్మకథనే ఐ హ్యావ్ ది స్ట్రీట్స్ ఏ కుట్టి క్రికెట్ స్టోరీ అని గుర్తుంచుకోండి. ఇవన్నీ ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ప్రశ్నలను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ.